వంతు ఉండదు ఎవరన్నా ఇస్తే, అయితే అది తీసుకొని అసలు అందరికీ తెలుసు రాజమండ్రిలో ప్రతి ఒక్కరికి ఏ పొలిటీషియన్ కానీ ఎవరైనా సరే హర్ష్ కుమార్ వచ్చి మా మీటింగ్ గురించి డబ్బులు తీసుకున్నాడన్న వాళ్ళని ఒక్కళ్ళు చూపించండి. నేను ఎంపీగా మనం సింహగర్జన పెట్టాం 2009 ఫిబ్రవరి 9ని పెట్టాం. దగ్గర 6 లక్షల నుంచి 8 లక్షల వరకు పబ్లిక్ వచ్చారు. ప్రతి రూపాయి కూడా నా సొంత డబ్బులు. తర్వాత మొన్న సింహగర్జన దళిత గర్జన అని పెట్టాం. దళిత గర్జన అయ్యేటప్పటికల్లా సక్సెస్ అయింది, కానీ ఫస్ట్ మీటింగ్ అంత సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే మాలల సింహగర్జన అని కానీ లేకపోతే మాదిగలను పెడితే సక్సెస్ అవుతుంది. దళితులు అనేటప్పటికి అలాగే విడిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం అవదు. సో నేను 24వ తారీఖున ఆ మీటింగ్కి తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసుకుంది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో కిరణ్ కుమార్ రెడ్డికి సన్మానం చేసినప్పుడు అప్పుడు పార్టీ చూసుకుంది. సో సప్లాన్ ఇలాగ నేను ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఎవరిని చాచి అడిగే ఇది లేదు. కానీ ఈ మీటింగ్కి మేము సహకారం అందిస్తామని చెప్పి చాలామంది చెప్తున్నారు. చాలామంది అంటే అనేకమైన చోట్ల నుంచి ఫోన్లు వచ్చి చెప్తున్నారు. సో మీరు ఎవరన్నా సాయం చేయాలనుకుంటే చేయండి మీటింగ్కి. అంతేగాని తర్వాత కోర్టుకు కూడా నేను కట్టాలి, దానికి కూడా మేము కూడా షేర్ చేయడానికి ముందుకు వస్తామంటే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, చేయండి, నేను స్వాగతిస్తాను. ఎందుకంటే ఒకళ్ళ మీద కన్నా 10 మందే కలుసుకుంటే ఈజీ అవుతుంది ఏ పని అన్నా సరే. సో దాట్ నేనేమి రిఫ్యూజ్ చేయను. మీరు ఇస్తే నేను తప్పకుండా దీంట్లో ఖర్చు పెట్టడానికి నేను డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తున్నాను. కాబట్టి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దట్స్ అది డోంట్ మైండ్. మీరు మట్టుకు ప్రతి ఒక్కరు 24వ తారీఖున ప్రతి చర్చ్ కూడా ఇవాళ నుంచే మీరు చర్చ్లో అనౌన్స్ చేయండి. 24వ తారీఖు మార్నింగ్ దూర ప్రాంతం వాళ్ళు అయితే మార్నింగ్ బయలుదేరి మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ 6ంటికి మీటింగ్ బిగిన్ అవుతుంది. 6ంటికి మీటింగ్ బిగిన్ అయ్యి 9, 9:30, 10 వరకు ఉండడానికి ఛాన్స్ ఉంది. బహుశా 9ంటికి క్లోజ్ చేసేస్తాం, అయితే 8:30, 9ంటికి క్లోజ్ చేస్తాం. కరెక్ట్ 6ంటి వరకు ఎండల దృష్ట్యా 6ంటి వరకు మొదలుపెట్టేది లేదు. 6ంటికల్లా అందరూ మట్టుకు వచ్చేది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. గవర్నమెంట్కి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా మీరెవరు కూడా మా మీటింగ్కి అబ్జెక్ట్ చేయకండి. అబ్జెక్ట్ చేస్తే మటుకు మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మటుకు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రమేయం ఉందని మేము అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఎక్కడ లా అండ్ ఆర్డర్ క్వశ్చన్ అన్నది రాలేదు. మన కొవ్వొత్తుల ర్యాలీ జరిగినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదు. అలాగే ఇన్సిడెంట్లో సోషల్ మీడియాలో వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ నన్ను తిట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి తప్పితే ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. పాపం అజయ్ బాబుని తెలంగాణలో పాస్టర్ని అరెస్ట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత హెరాస్ చేసింది. నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయదలుచుకున్నాను అజయ్ బాబు గురించి. అన్ని కేసులు పెట్టి అంత హెరాస్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. అది హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఇప్పుడు వీళ్ళంటే పాస్టర్ని నన్ను ఏదో హెరాస్ చేయాలని చూస్తే కానీ తెలంగాణ గవర్నమెంట్లో జరగని సంఘటన గురించి అజయ్ని కూడా అనడం అన్నది మంచిది కాదు. అలాగే కేఏ పాల్ గారు, అలాగే విజయ్ కుమార్ ఐఏఎస్, ఆయన కూడా వీళ్ళిద్దరూ కూడా మన ఛానల్స్లోనూ వాటిల్లోనూ మాట్లాడుతూ ఉన్నారు. కేఏ పాల్ గారు అయితే మన రిట్ కూడా వేశారు, పిల్ కూడా వేశారు. సో దట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం మీటింగ్కి. కాబట్టి దీని మీద పోరాటం చేసి ప్రతి ఒక్కరికి వినిపిస్తే రమ్మని చెప్తాం. ఇంక దాక్కున్న వాళ్ళకైతే మనం వాళ్ళ ఇష్టం, వస్తే రావచ్చు లేకపోతే రావచ్చు. ఎందుకంటే పోలీసుల ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని పోలీసులు బెదిరించారు నాకు తెలుసు.
ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇక్కడికి వచ్చిన ప్రతి పాస్టర్కి ఫోన్లు వెళ్ళినాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అందరినీ దీంట్లో బెదిరించారు. నన్ను ఒక్కడనే బెదిరించలేరు కాబట్టి నన్ను ఎవరో బెదిరించలేదు. సో దట్ మీరు ధైర్యంగా రండి. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఎవరిని బెదిరించగలరు? ఎవరిని బెదిరించలేరు. కొంతమంది వస్తే కొంతమందిని టార్గెట్ చేస్తారు. ప్రవీణ్ పగడాల విషయంలో నేను ఎలాగ వెనకరించి రావచ్చు అన్నది కూడా వీడియో మీకు షేర్ చేస్తాను, చూడండి. కావాలంటే మీరు కూడా వెళ్ళి కెమెరా పట్టుకుని వెళ్ళండి. ఆయన ఎక్కడైతే బండి పడిందో అక్కడి నుంచి 2 దారులు ఉన్నాయి. ఇలాగా ఇటేపు నుంచి అన్నా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇటేపు నుంచి అన్నా వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోవచ్చు అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది మీకు. అంటే బాడీని తీసుకురావడానికి తుప్పలు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు మనం, కానీ అది కూడా నేను చేశాను. సో దట్ ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరు సహకరించండి, ప్రతి ఒక్కరు రండి. హత్య అనుకున్న ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, ప్రతి ఆడ మగ అందరూ రమ్మని కోరుతూ సెలవు తీసుకుంటాం.